హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి అలసందలతో వడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ అలసందలు వచ్చేసేసి నార్మల్గా చిన్న సైజ్ అలసందలు తీసుకున్నాను. వీటిని బొబ్బర్లు కూడా అంటుంటారు. మనకి వడలు అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకే ఎక్స్ట్రా సైడ్ కాంబినేషన్ ఏమీ అవసరం లేదనమాట. ఈ వడలకు వచ్చేసేసి సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ నేను 2 రకాలే చూపిస్తున్నానండి. రెడ్డిష్ కలర్ ఒకటి, కొంచెం వైట్ కలర్లో ఒక రకం ఉంటాయన్నమాట. ఇక్కడ నేను వైట్ కలర్ వాటితో ప్రిపేర్ చేస్తున్నాను అలసందలు. వీటిని బొబ్బర్లు కూడా అంటారు. కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, ఇలా చిన్న సైజులో కూడా ఉంటాయి బొబ్బర్లు వచ్చేసేసి. మా దగ్గర మాత్రం వీటిని నాటి బొబ్బర్లు అంటారనమాట. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి వచ్చేసేసి అత్తవారి ఇంటికా నుంచి వస్తాయి అనమాట. ఈ వైట్ కలర్ వచ్చేసేసి పుట్టింటి నుంచి వచ్చాయి. ఇక్కడ నేను ప్రస్తుతానికి వడలు వచ్చేసేసి వైట్ కలర్ బొబ్బర్లతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు తీసుకున్నానండి బొబ్బర్లు. వీటిని క్లీన్ చేసేసి నానపెట్టేసేసుకున్నాను. అక్కడక్కడ కొంచెం రెడ్డిష్ కలర్ ఇవి కొద్దిగా యాడ్ చేసుకున్నాను అనమాట. లైట్గా కొద్దిగా తగ్గితే కొద్దిగా రెడ్డిష్కి యాడ్ చేశాను. వీటిని బాగా నానపెట్టుకోవాలి. తక్కువ ఒక 3 to 4 అవర్స్ నానపెట్టుకోవాలన్నమాట. మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొదటిసారి తినే వాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగా అనిపిస్తుంది. వీటిని క్లీన్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి. మిక్సీ అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కచ్చపచ్చగా లేకుండా చూసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ కొద్దిగా తీసుకొని ముందుగా కొద్దిగా ఒకసారి ఆన్ ఆఫ్ అట్లా చేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసేసుకున్నాను. మిక్సీ కంటే మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయండి, బాగా వస్తాయి వడలు వచ్చేసేసి. నేను ఇక్కడ పట్టుకుందంతా మిక్సీ జార్లోది ఒక గిన్నెలోకి సపరేట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. మనం ఎంత స్పైసీ తినగలమో, ఇవి మీడియం కారం ఉన్నాయన్నమాట. ఒక 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం పీసు అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఈ పచ్చిమిర్చిని. ఇందులోనే మళ్ళీ కొన్ని బొబ్బర్లు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. మిక్సీ అనేది మరీ మెత్తగా పట్టుకోకండి, కొంచెం కచ్చపచ్చగా పట్టుకుంటేనే ఇవి చాలా అనిపిస్తాయి అన్నమాట టేస్ట్ అనేది. ఇక్కడ నేను ముందుగా కచ్చపచ్చగా పట్టుకున్నాను, ఇప్పుడు కొంచెం మెత్తగా వేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వాయి వచ్చేసి కొంచెం కచ్చపచ్చగా పట్టుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఆల్ ఓవర్ పిండి అనేది మరీ మెత్తగా లేకుండా కొంచెం కచ్చపచ్చగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇందులోకి ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ పుదీనా ఫ్లేవర్ మాకు ఇష్టం లేదు అంటే ఇగ్నోర్ చేసేయండి. కొత్తిమీర కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఇందులోకి పుదీనా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. పుదీనా కూడా సన్నగా కట్ చేసేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం సన్నగా తరిగేసేసి చేతితో ఇట్లా నలిపి యాడ్ చేసుకోవాలి. మనము ఎక్కడన్నా కొంచెం పెద్దగా ఆనియన్ పీస్ అవి ఉన్నాయనుకోండి, వడలు వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఆయిల్లో చిట్లిపోతూ ఉంటుందన్నమాట. అది చూసుకోండి ఒకసారి. అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసుకొని జీలకర్రని క్రష్ చేసేసి ఈ పిండిలో యాడ్ చేసేసుకొని ముందుగా యాడ్ చేసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అండ్ జీలకర్ర ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టేటప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మనం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం కొంచెం చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. చాలా తక్కువ పడుతుందండి ఇందులోకి సాల్ట్. నెక్స్ట్ వచ్చేసేసి నేను పిండి మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను ఏ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా చేయితోటి ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. ఇలా చేయితో ముందుగా రౌండ్ బౌల్ లాగా చేసుకొని ఇలా వేలుతోటి బొట్టునెలతో ప్రెస్ చేసేసుకొని ఆయిల్లోకి వదిలేసుకోవడమే. ఇక్కడ మనకి పిండి అనేది కలిపి పెట్టేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై కోసం నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రైకి మనం ఆయిల్ అనేది మరీ వేడి కాకూడదు, కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడే ఆయిల్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా కొద్దిగా నార్మల్ వాటర్లో చేయి పెట్టి ఒకసారి డిప్ చేసేసుకొని ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని వేలుతో ప్రెస్ చేసుకుంటూ వడలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చేసుకున్న దాన్ని స్లోగా ఆయిల్లో వదిలేసేసుకోవడమే. ఇక్కడ నేను ఆయిల్లో వేసేస్తున్నానండి ఒక్కొక్కటి స్లోగా. ఈ విధంగా చేయితోటి మనం ఒక్కొక్క దానికి చేయి వాటర్లో డిప్ చేయాల్సిన అవసరం లేదు. ముందులో ఫస్ట్ టైం ఒకసారి వాటర్లో చేయి డిప్ చేసామనుకోండి, ఒక 4-5 ప్రిపరేషన్స్ అంటే 4-5 చేసిన తర్వాత
మళ్ళీ కావాలనుకుంటే కొద్దిగా లైట్గా తేమ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదా ఆనియన్స్ అవి పెద్ద పీసులు లేకుండా చూసుకోండి అని. మనకి ఆనియన్స్ అనేది కొంచెం పెద్ద పీసులు ఉన్నా లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ యాడ్ చేసుకున్నా కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసేటప్పుడు కొంచెం సైడ్కి వస్తుంది. అదేంటంటే మనము సరిగ్గా కలుపుకోకపోయినా ఒక్కోసారి ఆనియన్ పీసెస్ అవి పెద్దగా ఉన్నా విడిపోతూ ఉంటుందన్నమాట. మనకి మొత్తం విడిపోదండి. అంటే మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చపచ్చగా కాకుండా మీడియంలో పట్టుకోవాలన్నమాట పిండి అనేది. మరీ ఎక్కువ మెత్తగా పట్టుకున్నా కానీ పిండి జోమ్ అంటే వాటరీగా అయిపోతుందన్నమాట ఈ పిండి. కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. మరి ఎక్కువ కచ్చపచ్చగా ఉంటే ఏంటంటే పిండి మనం ఆయిల్లో వేయగానే విడిపోతుంది. అది మెయిన్ చూసుకోండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఆయిల్లో వదిలేసేసుకోండి. అంతేకాకుండా పిండి పట్టిన ఎమ్మటే వేసుకోవాలన్నమాట. పిండి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 or 2 అవర్స్ పక్కకు పెట్టేసి వేసుకుందాం అలా అని కాకుండా మనం పిండి ఎప్పుడైతే పట్టుకుంటామో ఎమ్మటే వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మనం పక్కకు పెట్టేసుకుంటే ఏంటంటే ఈ పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుందండి. అలసందల పిండి అనేది లూజ్ అయిపోతుంది. మనకి వాటరీగా అయిపోతుందన్నమాట. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అటు ఇటు కదపకుండా అలానే వదిలేయాలి. ఆ తర్వాతకి కొంచెం రెడ్డిష్గా మారే టైంలో కొంచెం రివర్స్ చేసేసుకుంటే ఒక 2 మినిట్స్లోనే డీప్ ఫ్రై అయిపోతాయి. అంటే ఎక్కువ టైం పట్టదు ఇవి డీప్ ఫ్రై కావడానికి. ఇక్కడ నాకు అయిపోయాయి. ఫస్ట్ వాయువు మొత్తం ఆయిల్లోంచి తీసేసుకున్నాను. రెండో వాయువు అదే విధంగా వేసేసుకుంటున్నాను అనమాట. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మనకి కొంచెం గట్టిగా చేతితోటి ప్రెస్ చేసేసుకొని వేసుకోండి. ఒకవేళ మాకు వేళ్ళతో సరిగ్గా వేసుకోవడం రావట్లేదు చిట్లిపోతుంది అనుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు వడల వీడియోస్లలో కూడా చూపించాను. అరిచేతి మధ్యలో పిండిని పెట్టుకొని 2 అరిచేతుల మధ్యలో పెట్టేసేసి గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కావాలన్నా వేసుకోవచ్చు. నార్మల్గా వేళ్ళతో కావాలంటే వేళ్ళతో ప్రెస్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను సెకండ్ టైం కూడా వేసేసుకున్నానండి ఆయిల్లో పిండిని వడల్లాగా. ఇవి కూడా నాకు డీప్ ఫ్రై అయిపోయాయి అనమాట. ఒక సైడు రెండో వైపు తిప్పుతూ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఆయిల్లో వేసినామంటే అస్సలు కదపకూడదు, చిట్లిపోతాయండి. కొంచెం రెడ్డిష్గా మారిన తర్వాతనే మనం రివర్స్ చేసేసుకోవాలి. ఈ వడలు మాత్రం చాలా తక్కువ టైంలో ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. మనకి అలసందలు కానీ బొబ్బలు కానీ లేకపోతే ఇంకా బయట దొరుకుతుంటాయండి. ఇంకొంచెం చిన్న సైజులో ఉంటాయి వైట్ కలర్లో. వాటితో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 మినిట్స్ బిలోనే మనం ఇవి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నానపెట్టుకోవడానికి మాత్రమే టైం పడుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్ లోపే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒక మంచి టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. రసంలోకి వాడికి సైడ్ డిష్గా బాగుంటుంది. లేదా ఇలా కావాలని ఇలా తినేయచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.